అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. 10 మందికి సహాయం చేయడం అతని నైజం, నమ్మిన వారి కోసం న్యాయం చేయటం అతని సిద్ధాంతం. అందుకోసం ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఇటీవల కాలంలో విజయవాడ వరద బాధితులకు ఆ ట్రస్ట్ ద్వారా చేసిన సాయం మరువలేనిది. ఆ ట్రస్టే చాట్రాసి రాజేష్ గారు నిర్మించినటువంటి ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇటీవల కాలంలో రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు అతనికి సేవా కార్యక్రమాలకి ఎవరు ప్రేరేపించారు, రాజకీయాల్లోకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. వయసు ఏమో చాలా చిన్నది, కుర్రాడుగా ఉన్నారు. సేవా కార్యక్రమాలు చూస్తే చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. అంటే కామన్గా రాజేష్ అంటే సేవా కార్యక్రమాలు బట్టి పెద్దది ఉంటారు. అసలు ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మీ సొంత ఊరు, మీ తల్లిదండ్రులు, మీ వ్యాపారాలు? నేను పుట్టింది పెరిగింది అంతా చీరాల్లోనే. సో మా 4 ఫాదర్స్ కూడా చీరాలే. మా ముత్తాత గారు చాట్రాస్ సుబ్బయ్య గారు, ఆయన మాస్టర్ వీవర్. దాదాపు 200 కుటుంబాల, చేనేత కుటుంబాలకి ఆ రోజుల్లోనే ఆయన ఉపాధి కల్పించారు. దాని తర్వాత మా తాతగారు చాట్రాస్ చక్రపాణి గారు, ఆయన ఓల్డ్ బిఏ చేసి మా ముత్తాత గారి వ్యాపారాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేశారు. దాని తర్వాత మా నాన్నగారు. సో నా వరకు వచ్చేటప్పటికి నేను ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. సో ఐ హ్యావ్ మై ఓన్ ఐటీ బిజినెస్. మేము అక్వాలో ఉన్నాము, రియల్ ఎస్టేట్లో ఉన్నాము, వీ హ్యావ్ మల్టిపుల్ అదర్ బిజినెసెస్. సో పుట్టినూరు కోసం, నా ప్రజల కోసం, మా జనాల కోసం ఏదో చేయాలన్న తపనతో మేము రాజకీయాల్లోకి వచ్చాము. దానికి ప్రధానమైన కారణం నా ఇన్స్పిరేషన్ శ్రీ నారా లోకేష్ గారు. ఓకే, వ్యాపారంలో ఉన్నారు. వ్యాపారంలో ఉండి రూపాయి సంపాదించుకున్న వాళ్ళు డబ్బు వైపు వెళ్తారు, కానీ మీరు సేవ సైడ్ వస్తున్నారు. ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నారు, ప్లస్ రాజకీయం ద్వారా మరొక సేవ ప్రారంభమైంది. ఏంటి దీని కారణాలు? కంఫర్టబుల్గా ఉన్నాం, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలు. సో మనల్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తులకి, ఎవరైతే వీకర్ సెక్షన్, పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైనా ఎలాంటి సేవకైనా సిద్ధంగానే ఉంటాను నేను. సో నేను ఎన్నో చేశాను, అది మీడియాలో వచ్చినాయి చాలా తక్కువ. ఓకే, మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి, మీరు వయసు అన్నారు, ఇప్పటికే 35 సంవత్సరాలు వచ్చేసాయి. ఓకే, మీకు ఇన్స్పిరేషన్ నారా లోకేష్ బాబు ఉన్నారు. ఎలా ఉంది సార్ మీ ఇద్దరి మధ్య బాండింగ్, ఎలా ఉంటుంది ఏంటి? నారా లోకేష్ అన్న వెరీ 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 క్లోజ్ టు మీ. రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం నాకు లోకేష్ గారే మెయిన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి అతి తక్కువ మంది ట్రావెల్ చేశారు, అందులో నేను కూడా ఒకడిని. సో ఆయన విజన్ కానీ, సో ప్రజలకి సేవ చేసే ఉద్దేశం కానీ, అది అల్టిమేట్. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్తో పుట్టి నేను యువగలంలో చాలా దగ్గర నుంచి గమనించాను లోకేష్ అన్ని. ఎండలో 1 గంట, మిడ్ సమ్మర్లో 1 అవర్ తిరగాలంటేనే ఎంతో కష్టం. మార్నింగ్ 7 o'clockకి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్గా ఈవినింగ్ 9 o'clockకి ఆ పాదయాత్ర ఎండ్ అయ్యేది. నేను ఆయనతో 10 నిమిషాలు తిరిగితేనే షర్టు ప్యాంటు తడిచిపోయేది. అలాంటిది ఆయన అంత ఎండలో, అంత కష్టం కూడా తెలియకుండా ఆ రకంగా పాదయాత్ర చేసి ఈరోజు పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. సో నాలాంటి వారికి రాజకీయంలోకి రావడానికి ముఖ్య కారణం కూడా లోకేష్ గారే. అంటే ఇప్పుడు మీరు చెప్పారు లోకేష్ పాదయాత్ర సమయంలో మీరు కూడా ఉన్నారు. అసలు ఎగ్జాంపుల్ రాజకీయాల్లోకి వద్దాము, ఒక విషయం మాట్లాడుకునే దానికోసం. 2024 ఎన్నికల్లో గెలవటానికి ఈ పాదయాత్ర ఎంతవరకు ఉపయోగపడిందని మీరు భావిస్తున్నారు? 200%. యువగలం పాదయాత్ర లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం లేదని నేను బలంగా నమ్ముతాను. లోకేష్ గారు మొండిగా ఆ రోజు ఆ పాదయాత్ర చేసి జనాల్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. ఆ రోజు గవర్నమెంట్లో కార్యకర్తలు కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రెడ్ బుక్ అనేది కార్యకర్తలకి ఒక ధైర్యం.
అవతల పార్టీకి ఎలాంటి నష్టమో తెలియదు కానీ కార్యకర్తలకి ఆ కాన్ఫిడెన్స్ ఆయన క్రియేట్ చేశారు ఆ రెడ్ బుక్ ద్వారా. ఆ రెడ్ బుక్ వల్లే కార్యకర్తలందరూ ధైర్యంగా బయటకు వచ్చి లోకేష్ అన్న మా వెనకున్నారని పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేశారు, విజయానికి కారణమయ్యారు. ఓకే. 2024 ఎన్నికల ముందు యువగలం పాదయాత్ర విజయవంతంగా కూడా జరిగింది. అప్పుడు మీ పాత్ర ఏ విధంగా ఉండేది లోకేష్ గారితో? అంటే ఆ యువగలం పాదయాత్ర అప్పుడు కానీ తర్వాత కార్యక్రమాల్లో కానీ సంభాషించడం కానీ ప్లానింగ్స్ కానీ? నేను లోకేష్ అన్నతో చాలా దగ్గరగా ట్రావెల్ చేశాను. సో ప్రతి ఆయన పాదయాత్రలో ప్రతి విషయం నాకు చాలా దగ్గరగా తెలుసు. సో ఇట్ ఈస్ ఏ వెరీ సక్సెస్ స్టోరీ. ఐ థింక్ ఈజ్ ఏ వెరీ నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్ సీఎం. ఉందా మీకు ఆ కాన్ఫిడెంట్ ఉందా రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు అని? నేను బలంగా నాకు రెండు కోరికలు ఉన్నాయి సార్. ఒకటి, లోకేష్ గారిని నాయకుడిగా చూడాలనుకున్నాను. 40 సంవత్సరాలు మంగళగిరిలో ఒక పార్టీ గెలవలేదు టీడీపీ అనేది. అలాంటి చోట ఓడిపోయి కూడా భయపడకుండా అక్కడే నిలబడి పోటీ చేసి 92,000 మెజారిటీ అంటే హిస్టరీలో, మంగళగిరి హిస్టరీలో ఇది రికార్డ్. ఆయన పట్టుదలకి, ఆయన సక్సెస్కి ఇదే నిదర్శనం. ఇంకో ఏ రాజకీయ నాయకుడైనా కానీ కొంచెం ఒక సీఎం, చీఫ్ మినిస్టర్ కొడుకు, సొంత వర్గం లేదు, అంత రిస్క్ చేయరు. అలాంటిది లోకేష్ గారు, ఆయన ఇది ఒక సక్సెస్ స్టోరీ అండి. అది ఆయన పడిన కష్టం ఈరోజు ప్రజలు చూశారు, జనాలు చాలా హ్యాపీగా ఉన్నారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి మన ఇద్దరం. 2019లో ఇదే మంగళగిరి నుంచి ఓడిపోయారు. అసలు ఎలాగా ధైర్యం ఎలా వచ్చింది 2024 నుంచి ఇక్కడే పోటీ చేయాలి, ఇక్కడి నుంచే గెలవాలని అలాగ అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా మాట్లాడుకోవడం జరిగిందా నారా లోకేష్ గారు మీరు కానీ? నేను క్లోజ్గా నేను సంభాషించడం జరిగింది. సో లోకేష్ అని ఒకటే చెప్పారు, రాజేష్ ఎక్కడ ఓడిపోయామో అక్కడే నెగ్గి జనాలకు ఒక మెసేజ్ పంపించాలన్నారు. అదేవిధంగా ఆయన కష్టపడి పనిచేశారు. సో ఆ మంగళగిరి ప్రజలు ఇంత భారీ విజయాన్ని ఆయన కట్టబెట్టారు. ఇంకో వేరే ఏ నాయకుడైనా కానీ ఈ రిస్క్ చేయరు. 40 సంవత్సరాలు ఒక చోట మంగళగిరిలో టీడీపీ గెలవని చోట, ఓడిపోయిన చోట నిలబడి కలబడి ఈరోజు ఆయన గెలవడమే కాక పార్టీని ఇంత మ్యాసివ్ సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ లోకేష్ అన్నే. అది 100% డౌటే లేదు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. అదే పలుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం. అసలు ఆ సమయంలో మీకేమనిపించింది సార్? అంటే ఎంత ధైర్యంగా ఉన్నారు? ఏదైనా కుదేలు అవడం జరిగిందా, లేకపోతే ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగిందా? నారా లోకేష్ దగ్గరగా ఉన్నారు కాబట్టి అసలు అప్పుడు వే ఆఫ్ బిహేవ్ ఎలా ఉండేది? ఆ అరెస్ట్ తర్వాత అసలు అది జరగకూడదు, ఎవరు ఊహించలేదు, మేము కూడా అసలు. సో అది ఆ ఘటన జరిగిన తర్వాత ఇంకా లోకేష్ గారు స్ట్రాంగ్ అయ్యారు, బలంగా ఫైట్ చేశారు. దాని తర్వాత జరిగిన ప్రతి విషయం జనాలకు తెలిసిందే. లోకేష్ గారు ఇంకా అరెస్ట్ తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా స్ట్రాంగ్ అయ్యారని నేను బలంగా నమ్ముతాను. ఓకే, మీ విషయానికి వస్తే సేవా కార్యక్రమాలను ఎంతో కాలం నుంచి చేస్తూ ఉన్నారు. 2024 ఎన్నికలకి చీరాల టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా రాజేష్ పేరే వినిపించింది. కాకపోతే ఎన్నికల సమయానికి మీరు స్క్రీన్ మీద ఎక్కడా లేరు. కారణం ఏంటి? ఆ రోజు యాక్చువల్గా ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే, ఎమ్మెల్యే. సో అప్పుడు ఫ్యామిలీ ఈక్వేషన్స్ వల్ల అది మనం మిస్ చేసుకోవాల్సి వచ్చింది. సో దాని తర్వాత నేను మంగళగిరి వచ్చి లోకేష్ గారితోనే ట్రావెల్ అయ్యాను. అంటే ఒక రకంగా పార్టీ కోసం, కుటుంబం కోసం త్యాగం చేశారు రాజేష్ అనుకోవచ్చా? అంటే మిమ్మల్ని చూస్తున్నాం ఒకటండి, నాలాంటి వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నారా లోకేష్ లాంటి వ్యక్తి ప్రజలకు అవసరం. సో నేను ఆయన్ని నాయకుడిగా చూడాలనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చి కష్టపడి పనిచేశాను తప్ప నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని నాకు ఏ రోజు ఆశ లేదు, ఇప్పటికి కూడా ఆశ లేదు.
అలాంటి లీడర్ ఫ్యూచర్కి అవసరం. చంద్రబాబు నాయుడు గారు 25 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చిన రిజల్యూషన్స్ వల్ల ఈరోజు ఐటీ సాఫ్ట్వేర్ ఇంత గ్రో అయింది. మన తెలుగు పీపుల్ యుఎస్ టెక్సాస్లో చూసినా ఎక్కడ చూసినా ఈ స్థాయిలో పర్ఫామ్ చేస్తున్నారంటే ద మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానాలు ఆ రోజు. సో లేకపోతే ఒకప్పుడు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ తప్పితే వేరే సెక్టార్లో ఎటువంటి సెక్టార్లో అవకాశం లేనప్పుడు ఆల్మోస్ట్ 28 రాష్ట్రాల్లో ఓన్లీ ఐటీ సాఫ్ట్వేర్ని క్యాప్చర్ చేసిన స్టేట్ మనదే. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. సో ఆ ఆపర్చునిటీని క్యాప్చర్ చేసి మన జనాలకి ఆయన అందించారు. సో అందుకే ఈరోజు ద మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ చాలా హ్యాపీగా ఉండడానికి కారణం అదే. చంద్రబాబు నాయుడు గారిలాగే మా లోకేష్ అన్న ఇంకొక 20 సంవత్సరాలు తీసుకొచ్చే పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ ఈ రాష్ట్రాన్ని మన తెలుగు ప్రజల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయని బలంగా నమ్ముతున్నాం. అది చూస్తున్నాం. మనం వచ్చిన 1 సంవత్సరంలోనే ఐటీ కంపెనీస్ ఎలా క్యూ కట్టాయో చూసాం. వైజాగ్లో కాగ్నిజెంట్, టీసీఎస్, మల్టిపుల్ ఎంఎన్సీ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ దే ఆర్ రెడీ టు ఎస్టాబ్లిష్ దేర్ ఆఫీసెస్ ఇన్ వైజాగ్. అమరావతి చూసాం. బిట్స్ అనేది ఎంత పెద్ద యూనివర్సిటీనో బెంగళూరులో, అలాంటి బిట్స్ యూనివర్సిటీ మన అమరావతిలో త్వరలో రాబోతుంది 2000 కోట్ల పెట్టుబడితో. అంటే స్వప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. నారా లోకేష్ గారి కోసం మీరు త్యాగం చేస్తారు. వీఆర్ వెరీ కంఫర్టబుల్ అండి. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. నా గురించి కాకుండా అలాంటి నాయకుడు ప్రజలకు కావాలనే నేను బలంగా కోరుకున్నాను. ఆయన ఈరోజు ఆ సంతోషం చూస్తున్నాము దగ్గరుండి. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. తెలుగు ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు. మీరు చూస్తున్నారు పథకాలు కానీ, శాలరీస్ కూడా 1వ తారీఖు పడతాయో లేదో తెలియదు కానీ పెన్షన్ 4000 పెన్షన్ అనేది ఫస్ట్ కల్లా క్రెడిట్ అవుతుంది. సో ఒకప్పుడు వృద్ధుల్ని పట్టించుకునే వాళ్ళే కొంతమంది కాదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారంటే దానికి మెయిన్ ఈ పెన్షన్ స్కీమే. అంటే ఇప్పుడు రాజేష్ గారు చేస్తున్న ఈ ప్రణాళికలు, ఈ సేవా కార్యక్రమాలు, ఒక రాజకీయ స్ట్రక్చర్ మొత్తం కూడా 2029 ఎన్నికలకు సిద్ధపడేదానికోసమే ఒక ప్లానింగ్ ప్రకారమే ముందుకు వెళ్తున్నాడు అని అనుకోవచ్చా? ఆల్రెడీ మీకు తెలియదు కాదు, 2024లోనే నాకు ఆయన ఇచ్చిన అవకాశం అది తిరిగి తీసుకురాలేంది. ఆయన ఎటువంటి అవకాశం ఇచ్చినా నేను ఆయన కోసం పనిచేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను. 2029లో మరలా మిమ్మల్ని పిలిచి ఒక చోటు లేకపోతే చీరాల్లోనే మీరు నిలబడాలని అని ఖచ్చితంగా చెప్తే మీరేం చేస్తారు? ఖచ్చితంగా ఆయన ఏ మాట నాకు చెప్పినా దానికోసం నా 100% ఎఫర్ట్ పెట్టి పనిచేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇందాక మీరు అంటున్నారు వేవర్ సెక్షన్స్, అంటే మీరు మాది చేనేత కుటుంబం. నా కులం చీరాల్లో అత్యధికంగా ఉంటారు. మంగళగిరి, చీరాల ఏ ప్రాంతాల్లో వాళ్ళు చాలా రోజుల నుంచి చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఎంతోమంది నాయకులు వస్తున్నారు, ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, కానీ ఏది ఫుల్ఫిల్ అయిన పరిస్థితి లేదు. మీకు ఒక విజన్ అయితే ఉండుంటుంది దాని మీద, ఎందుకంటే మొదటి నుంచి కుటుంబ నేపథ్యం అదే కాబట్టి. ఒకవేళ మీరు చేయదలుచుకుంటే ఆ చీరాల చేనేత కుటుంబాలకి ఏం ప్లాన్ చేస్తారు అభివృద్ధి కోసం? వాళ్ళ ఎదుగుదలకి 100% మా ఎఫర్ట్ పెడతాము. ఏ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఉన్నాయో వాళ్ళకి డోర్ టు డోర్ డెలివరీ చేస్తాము ఒక టీంని పెట్టి. ఎందుకంటే మా చేనేతల్లో బయటికి రావడం చాలా తక్కువ. కష్టపడి పని చేసుకునే వ్యక్తులే తప్పితే బయటకు వచ్చి ఈ పథకాల గురించి కానీ దీని గురించి కానీ ఎంక్వైరీ కూడా వాళ్ళు అలాంటి ఇష్టపడరు. సో అలాంటిది మేము ఒక టీంని క్రియేట్ చేసి, సో వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మా చేనేత కుటుంబాలందరికీ అందాల్సిన పథకాలు కానీ ప్రతి వ్యవస్థని మేము దగ్గరుండి అది వాళ్ళకి పనిచేసి పెడతాం. అంటే ముఖ్యంగా చీరాల ప్రాంతానికి వస్తున్నట్టయితే చేనేత పార్కు అది కలగానే ఉంటుంది. అది నామాత్రంగా జరుగుతుంది కానీ శాశ్వతంగా ఎటువంటి మూమెంట్ అయితే లేని పరిస్థితి.
దాని గురించి మీరు ఎప్పుడన్నా నారా లోకేష్ గారితో కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారితో కానీ సంబంధిత మంత్రులతో కానీ ఇప్పుడు మాట్లాడి దాని మీద చర్యలు తీసుకోవటం కానీ అలాగా? ఆయనకి చేనేతల గురించి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. ఆయన మంగళగిరిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ప్రతి విషయం ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలుసు. సో చీరాల విషయంలో కూడా ఏవైతే జనాలకు ప్రామిస్ చేశారో అవన్నీ చేస్తారని నేను నమ్ముతున్నాను. అది ఒకవేళ లేట్ అయితే నేను పర్సనల్గా మాట్లాడి చేర్చడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఆల్రెడీ ఒక ప్రజానాయకుడు ఉన్నారు, ఆయన వ్యవహారాలు ఆయన చూసుకుంటారు. ఎంతో కష్టపడి 2024 ఎన్నికలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మీలాంటి వాళ్ళ ఎఫెక్టు, నారా లోకేష్ గారు కృషి, అందరూ వల్ల 2029 ఎన్నికలకి అంటే ఎటువంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ప్రజల ముందుకు పెట్టడం జరిగింది, ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా ఒక పెద్ద ప్రణాళికతో అయితే పోతున్నారు. బేసికల్గా రాష్ట్ర చరిత్రలో గుర్తుండిపోయే ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి, ఏం చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇప్పుడు ఒక పోలవరం పైన, ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే హైటెక్ సిటీ అనుకుంటా, ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. అలాగే ఏదైనా ప్లానింగ్ చేయబోతున్నారా? అమరావతి చూస్తున్నారు కదండి, అమరావతి ఈజ్ అవర్ ఫ్యూచర్. 40 సంవత్సరాలు ఆయన విజనరీతో ఆయన అలా ప్లాన్ చేస్తున్నారు. అమరావతి ఒక్కసారి మీకు వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజలకే తెలుస్తుంది ఎన్ని యూనివర్సిటీస్ వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ క్యూ కడుతున్నాయి. సో అమరావతి అనేది ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. అమరావతి అనేది భవిష్యత్తు, మన తెలుగు ప్రజల భవిష్యత్తు. ఒక్కసారి ఆయన ఆల్రెడీ డెడ్ లైన్స్ కూడా ఇచ్చేసారు పెద్ద ఆయన. 3 yearsలో ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా 3 yearsలో కంప్లీట్ అవ్వాలని కంపెనీస్కి, కాంట్రాక్ట్ కంపెనీస్ అందరికీ డెడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. వితిన్ 3 yearsలో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. యూనివర్సిటీస్ కూడా క్యూ కడుతున్నాయి. మీరు నెక్స్ట్ ఫ్యూచర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకున్న రేట్లు కానీ ఇప్పుడు స్టిల్ ఇది రాజధాని. యూ కెన్ కంపేర్ టు హైదరాబాద్. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా యాక్సెసిబుల్గా ఉంది, అవైలబుల్గా ఉంది. చాలా తక్కువ రేట్లో ఉన్న ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా రావడానికి గొప్ప అవకాశం. ఇప్పుడు లూజ్ చేసుకుంటే అమరావతిని నెక్స్ట్ 5 years తర్వాత క్యాప్చర్ చేయలేరు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఏ ఇన్వెస్టర్ అయినా త్వరగా వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా హై రిటర్న్స్ ఉంటాయి. నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే హైదరాబాద్ మీరు చూశారు, ఆల్రెడీ అది బ్రేక్ ఈవెన్కి వెళ్ళిపోయింది. సో అమరావతి స్టిల్ ఇన్వెస్టర్స్కి అవైలబుల్గా ఉంది. ల్యాండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్గా ఉంది. ఒక క్యాపిటల్ సిటీలో ఇంత రీజనబుల్ ప్రైజెస్ అయితే నేను ఇంతవరకు ఎక్కడ చూడాలి. మా సొంత చీరాల్లో కూడా ఈ రేట్లు ఉండవు. అయితే ఇంకో చిన్న విషయం, పరిపాలన బాగుంది, పథకాలు బాగున్నాయి, అంతా ఓకే. రెడ్ బుక్ అమలులో స్ట్రిక్ట్గా ఉన్నారు ముఖ్యంగా నారా లోకేష్ అని దుమ్మెత్తిపోస్తున్నాయి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో. దానిపై మీరేమనుకుంటారు? అది నిజంగా రెడ్ బుక్ అమలు అవుతుందంటారా, లేకపోతే చట్టం తన పని చేసుకుపోతుందా? రెడ్ బుక్ అనేది లోకేష్ గారు తీసుకురావడానికి ప్రధానమైన కారణం, రెడ్ బుక్ అనేది కార్యకర్తలకి బలం. తెలుగుదేశం కార్యకర్తలకి అది బలం. అవతల వ్యక్తి కంటే మనకి నష్టం చేస్తే ఆ రెడ్ బుక్ అనేది యాక్ట్ చేస్తుంది అనేది డైరెక్ట్గా ఆ మెసేజ్ అనేది లోకేష్ అన్న పాస్ చేయగలిగారు. ఆ రెడ్ బుక్ ద్వారానే లాస్ట్ ఎలక్షన్లో కార్యకర్తలు ధైర్యంగా పనిచేశారంటే ఆ రెడ్ బుక్ అనేది లోకేష్ గారు తీసుకొచ్చినది. సో ఆ రెడ్ బుక్ ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా పార్టీ ప్రభుత్వం వాళ్ళపై చర్యలు తీసుకుంటుంది. కష్టాల్లో కార్యకర్తలు రక్తం చిందించి పనిచేశారండి పార్టీ కోసం. బయటికి రాలేకపోయారు. బయటకు వస్తే పర్మిషన్ కావాలి, ర్యాలీ పెడితే పర్మిషన్ కావాలి. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్న రోజుల్లో కూడా బలంగా క్యాడర్ ఫైట్ చేశారంటే అది లోకేష్ అన్న జనాలకి, కార్యకర్తలకి ఇచ్చిన కాన్ఫిడెన్స్.
అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదంటారా? అంటే అక్రమ అరెస్టులు, జైల్లో పెట్టించడాలు, దాడులు చేయటాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి. పెద్ద అయిన ఉద్దేశం ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ మీదే ఉంటుందండి. ఒకళ్ళ మీద కక్ష సాధింపు అనేది ఎప్పుడూ ఉండదు. ఎవరైతే పార్టీ బలుపును చూసుకొని అధికారం చూసుకొని కార్యకర్తలకి నష్టం చేశారో వాళ్ళందరికీ చట్ట ప్రకారం ఏదైతే ఉన్నాయో అవి అమలవుతున్నాయి ఖచ్చితంగా అనుకుంటున్నాము. అంతే తప్పితే ఒక్కళ్ళని ఇంటెన్షనల్గా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ చేయదు. అది అందరికీ తెలిసిందే. చివరిగా ఒక ప్రశ్న, రాజేష్ ఎప్పుడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడు, ప్రజలకి దగ్గరగా ఉంటాడు, మేము ఫ్యూచర్ లీడర్గా అతను చూడాలనుకుంటున్న వారికి మీరు చెప్పబోయే సమాధానం ఏంటి? నేను ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాను. నాకు నా క్లోజ్ సర్కిల్ అందరికీ తెలుసు. సో ఇంకా నుంచి ఇంకా మోర్ యాక్సెసిబుల్గా ఉందామని డిసైడ్ అయ్యాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను కూడా. పార్టీ ఎలాంటి అవకాశం ఇచ్చినా పార్టీ కోసం నా 100% నా టైం అండ్ రిసోర్సెస్ని నేను కేటాయించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇది రాజేష్ గారు చెప్తున్న పరిస్థితి. నేను మొదటి నుంచి కూడా టీడీపీ అభిమాని, నారా లోకేష్ భక్తుడిని. ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తాను, ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను, పోటీ నుంచి తప్పుకోమంటే తప్పుకుంటాడు. నేను ఒక భక్తుడిగానే ఉంటాను తప్ప రాజకీయ నాయకులను ఎవరు ఎటువంటి అవసరంకి నా దగ్గరికి వచ్చినా నా సాయశక్తుల సహాయం చేసి వారిని ఆదుకుంటాను. ఖచ్చితంగా వారికి అండగా కూడా నిలబడతాను. రాబోయే రోజుల్లో మరింత చురుగ్గా కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి సేవా కార్యక్రమంలో అయితే ముందుకు పోతానని చెప్పేసి కూడా రాజేష్ తెలియజేసే పరిస్థితి ఉంది. వీడియోలో లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, చీరాల, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.